గత 2 రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం నగరంలోని మున్నేరుకు వరద పోటెత్తింది. ప్రస్తుతం మున్నేరు నీటి ప్రవాహం 10 అడుగులకు చేరింది. దీంతో వాహనాలు ప్రయాణం చేసే లెవెల్ చెప్టా పూర్తిగా కొట్టుకుపోయింది. మున్నేరు నదిపై ఇప్పటికే వాహన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ప్రజలెవరూ వరద ప్రవాహంతో వెళ్లరాదని అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. మున్నేరు వరద ప్రవాహం మరింత సమాచారాన్ని ఖమ్మం నుండి మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం నగరంలోని మున్నేరు వరద ప్రవాహం పెరిగింది. సో ఒకసారిగా మెగానన్ టీవీ స్క్రీన్ విజువల్స్ మీద చూసుకోవచ్చు. మున్నేరు వరద ప్రవాహం దాదాపు 9 అడుగులకైతే చేరుకున్న పరిస్థితి కనిపించవచ్చు. సో ప్రస్తుతం ఈ 9 అడుగుల వద్ద అంటే ఇక్కడ మున్నేరు నదిపై తీగల వంతెన బ్రిడ్జి నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా వాహనదారులన్నిటి కూడా ఇందులో లో లెవెల్ చెప్తా వేసి ఆ చెప్తా నుంచి కూడా వాహనదారులు రాకపోకలు సాగించేవారు. కానీ గత 20 రోజుల క్రితం కూడా ఎడతెరిపి లేకుండా కంటిన్యూగా 4 రోజుల పాటు వర్షానికి పూర్తిగా ఈ చెప్టాపై వాహన రాకపోకలను అయితే ఒక 4 రోజుల పాటు అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. మళ్ళీ అప్పటి నుంచి కూడా వాహనాలు యథావిధిగా ఈ చెప్టా నుంచి రాకపోకలు జరుగుతున్నాయి. కానీ ఆ ఎగువ ప్రాంతాల నుంచి ఆకేరు కావచ్చు, బిక్కేరు కావచ్చు, అక్కడి నుంచి కూడా వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఈ రోజు మున్నేరు ఖమ్మం నగరం వద్ద మున్నేరు వరద ప్రవాహం కూడా చాలా ఎక్కువగా ఉంది. వాటర్ కూడా హెవీ ఫోర్స్ తో కింద డౌన్ కి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా ఈ వరదకి ఇక్కడ వాహనాలు రాకపోకలు సాగించే లో లెవెల్ చెప్తా కూడా పూర్తిగా మునిగిపోయిందని చెప్పుకోవాలి. అటు ఇటు పూర్తిగా వాహనదారులు రాకపోకలు అడ్డుకోవడానికి ఆ పెద్ద పెద్ద మొడ్డు లాంటి నిర్మాణాలను అడ్డువేసి వాహనదారులను ఇటువైపు రానికుండా పోలీసులు అయితే నియంత్రిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మరో 2 రోజులు కూడా వాతావరణం ఇదే విధంగా ఉండబోతుంది. వర్షాలు కూడా ఎక్కువగా కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా ఇలాంటి వంతెనలు ఉంటే వాటిపై నుంచి దాటే ప్రయత్నం వాహనదారులు ద్విచక్ర వాహనాలతో కానీ నడుచుకుంటూ కానీ దీని నుంచి దాటే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే వాహనదారులకు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దీని నుంచి ఖమ్మం నగరం నుంచి కూడా పూర్తిగా వరంగల్ క్రాస్ రోడ్ కానీ కోదాడు వెళ్ళవలసిన ద్విచక్ర వాహనదారులు పూర్తిగా కూడా బైపాస్ నుంచి రాకపోకలు కొనసాగిస్తుంటారు. కానీ ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఆటోలు కావచ్చు, ఇతర కార్లు కావచ్చు ఖమ్మం నగరం నుంచి వరంగల్ క్రాస్ రోడ్ పోవాలన్నా అలాగే కోదాడు, హైదరాబాద్ వంటి మహానగరాలు పోవాలన్నా సో ఈ లో లెవెల్ చెప్టా నుంచే వెళ్ళడం జరుగుతుంది. కానీ ఈ లో లెవెల్ చెప్టా మీద కూడా దాదాపు వాటర్ హెవీగా ఉండడంతో పైనుంచి అంటే తీగల వంతెన నిర్మాణం జరుగుతున్న ప్లేస్ నుంచి కూడా ఒక సైడ్ నుంచి కూడా ద్విచక్ర వాహనాన్ని అధికారులు అనుమతిస్తున్నారు. పూర్తిగా అక్కడ వర్క్ కూడా జరుగుతుంది చూసుకోవచ్చు. జేసీబీలు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. వరద ఎప్పుడైనా పెరిగే అవకాశం ఉంది కాబట్టి జేసీబీలతో ఆ మట్టిని తీసుకొచ్చి కట్టగా వేయాలని చెప్పేసి కూడా జేసీబీ అక్కడ మట్టి వెలికి తీసే పనులు అయితే పూర్తిగా చేపడుతున్న పరిస్థితిని చూసుకోవచ్చు. సో పూర్తిగా మున్నేరు గత సంవత్సరంలో దాదాపు భయంకరమైన స్థాయిలో ప్రవహించిందని చెప్పాలి. దాదాపు 3 వ్యక్తులు మృతి చెందగా దాదాపు ఆస్తి నష్టం కూడా చాలా ఎక్కువగా జరిగింది. సో మళ్ళీ అదే తరహాలో మున్నేరు గిరిక వస్తే ఇక్కడ పూర్తిగా బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆటంకం కలగడమే కాకుండా మరోసారి కూడా భారీగా ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉన్నందున ఇప్పటికే అధికారులు జిల్లా కలెక్టర్లు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వర్షాలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ముందస్తు ప్రణాళికలో భాగంగా దాదాపు బొక్కలగడ్డ కావచ్చు, మోతీనగర్ కావచ్చు, సుభాన్ నగర్ కావచ్చు ఇక్కడ అంటే మున్నేరు పరిసర ప్రాంత ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా అధికారులు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో అధికారులంతా కూడా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా ఈ వర్షాల మీద సమాయత్తమైంది. ఎప్పుడు ఏ క్షణంలో వరద వస్తుందో తెలియదు కాబట్టి ఇప్పటికే మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు పహారా కాసిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులు ఎవరు కూడా ఇటు ప్రజల్ని ఎవరిని కూడా ఇటు వరద ప్రవాహానికి వెళ్ళి రానివ్వకుండా అధికారులు ముందస్తు చర్యలు చేస్తున్నారు. సో మొత్తంగా మరొకసారి వరద ప్రవాహాన్ని చూపిస్తాను. సో వరద ప్రవాహం ఒకసారిగా చూసుకోవచ్చు. సముద్రపు అలలను పోలి ఆ వరద ప్రవాహం ఉంది. సో వరద ప్రవాహం కూడా ఎక్కువగా కనబడుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఈ వరద ప్రవాహం ఇంతగా ఉంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ నుంచి దీని నుంచి దాటే ప్రయత్నం చేయొద్దు, చేపల వేటకు వెళ్ళొద్దు, ద్విచక్ర వాహనాలు తీసుకొని దాని నుంచి దాటే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే పలుమార్లు ప్రజలను హెచ్చరిస్తున్న పరిస్థితి గమనిస్తూ ఏదేమైనా వర్షాలు ఇదే విధంగా
పడుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దూర్శెట్టి కూడా ఇప్పటికే అధికారులు కూడా సమాయత్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. రెవెన్యూ సిబ్బంది కూడా పూర్తిగా ప్రజలను ఎవరిని కూడా ఇటు రానివ్వకుండా పలు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా 9 టీవీ ఖమ్మం నుంచి.